ఎందుకు అంటే అక్కడ జరిగింది లేకపోతే ఒక వ్యక్తి చేశాడన్న క్షణంలో మీరు వెళ్ళినప్పుడు ఎందుకు మీ మీద లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది? అక్కడ ప్రమాదం అన్నది ఓన్లీ కానిస్టేబుల్ వల్ల జరిగింది సార్. కానిస్టేబుల్ వల్ల ఒక ప్రభుత్వం వల్ల జరిగింది కాబట్టి వెంటనే తీసేయడం అన్నది జరిగింది. అక్కడ ఒక ప్రభుత్వం వల్ల జరిగింది. ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం కానిస్టేబుల్ కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఆయన ప్రభుత్వం నుంచి ఉన్నాడు కాబట్టి అది జరగడం వల్ల అక్కడ నుంచి మొత్తం తీసేయడం అనేది జరిగింది సార్. మా బ్రదర్ని కూడా చూపించలేదు. అంబులెన్స్ అక్కడ డైరెక్ట్ ఇక్కడ గాంధీ హాస్పిటల్కి వెళ్ళిపోయిందని చెప్పారు. సరే అని చెప్పి మాకు తర్వాత తెలిస్తే మా వదిన గారిని పంపిస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ ప్రతి ఒక్కరు కూడా సైన్ చేయండి అయిపోతుంది తొందరగా, ఇప్పుడు అయిపోతుంది, పోస్ట్ మార్టం చేసేస్తారు లేదా 2 రోజులు టైం పడుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారండి ప్రతి ఒక్కటి కూడా. నాకు కాల్ వస్తున్నాయండి అక్కడ నుంచి ఇట్లా చెప్తున్నారు. ఏం చేయాలి నేనేమో నా బాధలో నేనుంటే, నా భర్త చనిపోయిన నా బాధలో ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇలాగ అడుగుతున్నారు నన్ను అని చెప్పి ఆవిడ నన్ను మొత్తుకుంటాను సార్. ఆవిడకి విషయం ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి న్యాయం కూడా మాట్లాడలేదు. ఆ వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు దాకా కనీసం కస్టడీలోకి తీసుకోలేదండి. ఎవరైతే పట్టుకున్నారో లాగారో ఆ వ్యక్తిని కూడా ఇప్పుడు దాకా కస్టడీ తీసుకోలేదండి. ఆ కానిస్టేబుల్ గారిని ఇప్పుడు వరకు తీసుకోలేదండి కస్టడీలో. అంటే అప్పుడు ఆయన మందంతా దిగిపోయిన తర్వాత అన్నీ చేసుకున్న తర్వాత లోపల తీసుకొస్తారు. ఎంతైనా ప్రభుత్వం కాబట్టి, ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఎంతైనా ఆయన అంతా దిగిపోయిన తర్వాత తీసుకొచ్చి నిరూపిస్తారు అనుకుంటా సార్. జరిగి 12 గంటలు అట్లా అయితే ఇప్పుడు దాకా 4 గంటలు 5 గంటలు అవుతుంది. ఇప్పుడు దాకా కనీసం తీసుకొచ్చి కనీసం ఇట్లా స్టేషన్లో పెడతాం కూడా లేదండి ఆయన్ని. మళ్ళీ స్వయంగా డీజీపీ గారు వెళ్ళి అక్కడ స్టేషన్లో నేను మాట్లాడానని చెప్తున్నారండి. ఆయన లోపల అంతమంది వెళ్ళి అడిగితే మేము మాట్లాడడం, ఆయన డ్రింక్ చేసినట్టు ఏం కనబడతలేదు మాకు అని చెప్తున్నారండి. మా దగ్గర వీడియోలు ఉన్నాయండి, డ్రింక్ చేసి ఉన్నారో లేదో అన్నది వీడియోలు కూడా ఉన్నాయండి. వీడియోలు ఎలా ఊతున్నారు, అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది చెప్పారు అన్నది. మీ వదిన పరిస్థితి ఏంటండి? ఎందుకంటే సరేనా తర్వాత మాట్లాడండి వీడియోతో. హలో ఓకే, ఆయన ఇక్కడ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది, ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. పవన్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఎవరైనా చేరుకున్నారా? ఆ కుటుంబంతో మాట్లాడడం జరుగుతుందా? ఏం జరుగుతుంది అక్కడ? రైట్, ప్రెసెంట్ అయితే పోలీసులు ఇప్పుడే అతన్ని మళ్ళీ ఇప్పుడు విచారణకు పిలిచారు లోపలికి. అయితే చెప్తున్న దాని ప్రకారం అయితే మేము లోపల పోలీసుని కానిస్టేబుల్ని విచారించినప్పుడు అలాంటిది ఏమీ లేదు, మామూలుగానే ఉన్నాడని పోలీసులు మేము రెగ్యులర్ చెకప్ లాగానే చేస్తూ ఉన్నాం, అలాంటి టైంలో జరిగింది అని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికీ కొంచెం తెలియని విషయం ఏంటంటే ఆ బాడీని ఇంకా ఫ్యామిలీస్కి అప్పగించలేదు. ఆ ఫ్యామిలీస్ని లోపల పిలిచి మాట్లాడడం కానీ మేము ఆదుకుంటామని కానీ పోలీసులు ఇప్పటివరకు ఏది విషయం స్పష్టత లేదు. వెయిట్ చేస్తూ ఉన్నారు, అంటే ఏం చేయాలి ఏంటనేది అన్నట్టుగా కొంచెం ఫ్యామిలీని ఇంకా దూరం పెడుతూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ కూడా మాకు న్యాయం జరగాలంటూ వాళ్ళు చేసిన ఆందోళన మాత్రం ఇంకొంచెం ఉధృతంగానే పెంచింది. సో ఏమంటారు ఇంత బందోబస్తుగా ర్యాలీ లాగా చేసుకున్న కూర్చొని నిరాహార దీక్ష ఇవన్నీ చేసినా కూడా వీళ్ళు పోలీసులు ఇంకొంచెం దూరంగానే ఉండడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పటికీ ఏసీపీ మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు, కానీ వీళ్ళకి ఇంకా ఏ స్పష్టత ఇవ్వలేదు. అంటే హాస్పిటల్ నుంచి బాడీ ఇంకా మార్చురీలోనే ఉందా, లేదా పోస్ట్ మార్టం బయటకు వచ్చిందా, ఆ బాడీని కూడా వీళ్ళకి ఇంకా అప్పచెప్పలేదు. సో మెయిన్గా వీళ్ళు చేసే డిమాండ్ మాత్రం, ఆయనకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, మా అన్నకి 2 చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరు ఆదుకోవాలి? పోలీస్ కానిస్టేబుల్ పట్టుకొని లాగడం వల్లే ఆయన కింద పడడం వల్లే చనిపోయాడు, లేకుంటే ఆయన హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్న వ్యక్తిని ఇతను ఆపనందుకు నెట్టివేయడం వల్లే కింద పడ్డాడు. వెనక నుంచి బస్సు అతని మించి ఎక్కింది. ఇంకొక 2 కిలోమీటర్ అయితే అతను పనికెళ్ళే అతన్ని కింద పడిపోయి చనిపోయడం వల్ల కేవలం పోలీసు నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయింది. కాబట్టి పోలీసులు న్యాయం చేయాలంటూ ఇక్కడ ఎవరైతే కుటుంబం ఉన్నారో వాళ్ళ బాధ్యతలు కూడా చెప్తా ఉన్నారు. రైట్ పవన్, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరిచే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూస్తే కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రోడ్డు మీద వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది అంటూ ఆ కుటుంబం ప్రస్తుతం ఆ ట్రాఫిక్ పోలీస్ వల్ల ఇంతటి దారుణం జరిగిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రస్తుతం అక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది అనేది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి అక్కడ ఆందోళన నెలకొంది. ఆ కుటుంబం అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టడం జరిగింది. వాళ్ళు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయి. దాన్ని అదుపులో తీసుకొచ్చేందుకు పోలీసులు అక్కడ రంగంలోకి దిగారు. కానీ ఒకటే చెప్పడం జరుగుతుంది, ఆ కుటుంబం కనీసం తనకి ఆఖరి చూపులకు సంబంధించి వాళ్ళ సోదరుడి ఆఖరి చూపులు కూడా తమకు దక్కకుండా అక్కడ తమపై లాఠీ చార్జ్ చేశారు, ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇటు పోలీసు వ్యవస్థ మీద వాళ్ళు అక్కడ ప్రశ్నల వర్షాన్ని కురిపించడం జరుగుతోంది. పోలీసులైనా ఒక మద్యం తాగిన వ్యక్తి అంటూ ఆ ట్రాఫిక్ పోలీసుకు సంబంధించి ఆ కుటుంబం ఇక్కడ ఆరోపించడం జరుగుతోంది. తమ దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తూ ఉంది?
మీకేమనిపిస్తుంది తప్పకుండా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం జ్యోతి బాబు మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.